హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం సైకాలజీ సబ్జెక్ట్లో 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి ఛానల్లో 3 యూనిట్స్ అనేటివి అప్లోడ్ అయిపోయాయి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్లు అనేటివి, నోట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. అండ్ అలాగే ఈ సైకాలజీ అనేది B.Ed వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్. ఓకే, దాంతోపాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా ఈ సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి టీచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈ సబ్జెక్ట్ అనేది ఓన్లీ B.Ed పరంగానే కాకుండా కాంపిటేటివ్ పరంగా కూడా మీరు నేర్చుకోవచ్చు ఎగ్జామ్స్ పరంగా. ఓకే, సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లెర్నింగ్ యొక్క కంటిన్యూయేషన్. ఓకే, మీరు లాస్ట్ క్లాస్ చూడలేదంటే కనుక ఫస్ట్ అది చూడండి, ఎందుకంటే అందులో కూడా మనం కొన్ని టైప్స్ అనేటివి డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూయేషన్ ఈ క్లాస్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రొసీజరల్ లెర్నింగ్. సో ఇక్కడ మీరు నేమ్లోనే కనిపిస్తుంది కదా, ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ప్రొసీజరల్ లెర్నింగ్ ఈజ్ ద అక్విజిషన్ ఆఫ్ స్కిల్స్ ఆర్ నాలెడ్జ్ రిగార్డింగ్ హౌ టు పర్ఫామ్ టాస్క్. సో ఒక టాస్క్ని ఎలా పర్ఫామ్ చేయాలి, ఏ ప్రొసీజర్లో పర్ఫామ్ చేయాలి, దీని మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాని ద్వారా మనము స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని అక్వైర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇన్ కాంట్రాస్ట్ డిక్లరేటివ్ లెర్నింగ్ ఈజ్ ద అక్విజిషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో ప్రొసీజరల్ లెర్నింగ్కి డిక్లరేషన్ లెర్నింగ్ అనేది కాంట్రాస్ట్, అంటే క్వైట్ ఆపోజిట్. ఓకే, మనకి స్కిల్స్ నాలెడ్జ్ ప్రొసీజరల్ లెర్నింగ్లో వస్తే డిక్లరేటివ్ లెర్నింగ్లో మనకి ఫ్యాక్ట్స్ అనేటివి అక్వైర్ చేస్తాం. ఓకే, ఇట్ ఇన్వాల్వ్ స్టెప్స్ ఇన్ అక్విజిషన్ ఆఫ్ ఎ స్కిల్ త్రూ రిపీటెడ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాక్టీస్. ఎగ్జాంపుల్ కాగ్నిటివ్, మోటార్ న్యూరోసైన్స్ అండ్ వెదర్ ప్రెడిక్షన్ టాస్క్. సో మనం ప్రొసీజరల్ లెర్నింగ్లో మీరు చూసుకున్నట్టయితే స్కిల్ను నాలెడ్జ్ని అక్వైర్ చేస్తాం, అది కూడా రిపీటెడ్ పర్ఫార్మెన్స్ను ప్రాక్టీస్ ద్వారా. ఓకే, దీంట్లోనే ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే కాగ్నిటివ్, మోటార్ న్యూరోసైన్స్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, లేదా వెదర్ ప్రెడిక్షన్, వాతావరణాన్ని ప్రెడిక్ట్ చేస్తాం కదా, సో ఆ టాస్క్ని కూడా మీరు ప్రొసీజరల్ లెర్నింగ్ కింద తీసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ లాగా. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ ప్రొసీజరల్ టాస్క్. ఓకే, ప్రొసీజర్ ప్రకారంగా చేసే టాస్క్స్ని ఇది ఇన్వాల్వ్ చేస్తుంది. It involves learning which is in sequence of activities, step by step acting to achieve a goal. ప్రొసీజర్ అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ అండ్ సీక్వెన్స్లో ఉంటుంది. ఓకే, సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏ ప్రొసీజర్ క్యాన్ బి ఐదర్ ఆఫ్ 2 టైప్ ఆర్ బోత్. సో ఒక ప్రొసీజర్ అనేది 2 టైప్స్ అనేటివి ఉన్నాయి మనకి, అది ఐదర్ ఆ 2 టైప్స్ని కలిపి ఉంటుంది, లేదా అందులో ఏదన్నా ఒక టైప్లో ఉంటుంది ప్రొసీజర్ అనేది. ఆ టైప్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ ఈస్ a physical procedure which require the execution of physical movement like performing a serve in tennis, dance, drama, etc. సో ఫస్ట్ టైప్ మనకి ఫిజికల్ ప్రొసీజర్, అంటే ఇక్కడ ఫిజికల్ మూమెంట్స్ అనేటివి ఉంటాయి. మీరు డ్యాన్స్ చేసినా కానివ్వండి, డ్రామా పర్ఫార్మెన్స్, లేదా టెన్నిస్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, సో ఇక్కడ ఫిజికల్ మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఫిజికల్ ప్రొసీజర్ లెర్నింగ్ కిందకు వస్తుంది. సెకండ్ టైప్ ఏంటంటే a mental procedure, okay, which require the execution of mental operations like adding 2 numbers, which involves mental processes, poetry, singing songs, etc. సో ఈ మెంటల్ ప్రొసీజర్లో మనకి కాగ్నిటివ్కి సంబంధించిన స్కిల్స్ అనేటివి నేర్చుకుంటాము, మెంటల్ ఆపరేషన్స్ అనేటివి వీటి మీద వర్క్ చేస్తాం. ఓకే, సో నెంబర్స్ని యాడ్ చేయడం కానివ్వండి మ్యాథ్స్లో, లేదా లిటరేచర్ పరంగా పోయిటరీ, సింగింగ్, ఇలాంటి యాక్టివిటీస్ మనకి మెంటల్ ప్రొసీజర్లో వస్తాయి. ఓకే, సో ప్రొసీజర్ అనేది ఫిజికల్, మెంటల్ రెండు కలిపి ఉండొచ్చు, లేదా ఐదర్ ఫిజికల్ లేదా మెంటల్. ఓకే, సో ఇలా అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోస్ట్ ప్రొసీజరల్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్. వీ యూస్ ప్రొసీజర్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వీ డూ, దట్ ఈస్ రీడింగ్, రైటింగ్, డూయింగ్ జాబ్స్, యూజింగ్ కార్స్, కుకింగ్, గెటింగ్ డ్రెస్డ్, ఎక్సెట్రా. సో మనం చేసే డైలీ పనులలో కూడా ప్రొసీజర్ అనేది మనము ఫాలో అవుతూనే ఉంటాం, మనకు తెలియకుండానే. ఓకే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గానే వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మార్నింగ్ లేవగానే బ్రష్ చేయడం కానివ్వండి, స్నానం చేయడం కానివ్వండి, ఇలాంటి వాటిలో కూడా ప్రొసీజర్ అనేది మనము ఫాలో అవుతున్నాం. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. అన్నిట్లో అంటే లైక్ మన చేసే జాబ్స్లో కానివ్వండి, చదవడంలో కానివ్వండి, రాయడంలో కానివ్వండి, కార్స్ని యూజ్ చేయడంలో కానివ్వండి, ఏదైనా యూటెన్సిల్స్ని యూజ్ చేయడంలో కానివ్వండి, మెషిన్స్ని యూజ్ చేయడంలో కానివ్వండి, కుకింగ్లో, మీరు డ్రెస్సింగ్ అవ్వడంలో, సో వీటన్నిటిలో కూడా ప్రొసీజరల్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆఫెన్ వీ ఇన్వెంట్ అప్రోప్రియేట్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెలివెంట్ ప్రిన్సిపల్స్. సో మనము ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో దాని మీద అవగాహన ఉంటే, అండర్స్టాండింగ్ ఉంటే, అది ఏ ప్రొసీజర్లో చేయాలన్న దాని మీద కూడా మనకి అవగాహన వస్తుంది. ఓకే, సర్టన్ ప్రిన్సిపల్స్ తోటి ప్రొసీజర్ అనేది ఫాలో అవుతూ ఉంటాం, అదే చెప్తున్నారు. ఓకే, given the importance of procedural skills in our professional and personal lives, it is essential that we know how to teach them well. Okay,
సో ఈ ప్రొసీజరల్ లెర్నింగ్ అనేది ప్రొఫెషనల్ లైఫ్లో మరియు పర్సనల్ లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఎలా టీచ్ చేయాలనే దాని మీద కూడా పట్టు అనేది ఉండాలి. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ ఐడెంటిఫైడ్ సో ఫార్ టు ఫెసిలిటేట్ లెర్నింగ్ ప్రొసీజరల్ లెర్నింగ్ స్కిల్స్. సో ప్రొసీజరల్ లెర్నింగ్ స్కిల్స్ని నేర్చుకోవడానికి ఈ ఫాలోయింగ్ స్టెప్స్ అనేటివి ఇవ్వడం జరిగింది మనకి, ప్రొసీజర్స్ అనేటివి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో జనరాలిటీ. Since procedural learning involves a set of steps to achieve a goal, the generality should identify goal and steps in general terms still required for generality are. So ప్రొసీజరల్ లెర్నింగ్లో మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఏ గోల్ అయితే మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ గోల్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయనేది ఒక జనరల్ ఫామ్ అనేది తీసుకురావాలి. ఓకే, సో ఆ జనరల్ ఫామ్ని తీసుకురావడాన్ని జనరాలిటీ అంటారు. సో ఆ జనరాలిటీకి ఎలాంటి స్కిల్స్ అనేటివి రిక్వైర్ అవుతాయో చూద్దాం. అటెన్షన్ ఫోకసింగ్. ఫర్ ప్రొసీజర్ లెర్నింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ జనరాలిటీ ఈజ్ ద స్టెప్స్. సో ప్రొసీజర్ లెర్నింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి మనకి? స్టెప్స్. ఓకే, దేర్ ఫోర్ వీ షుడ్ ఫోకస్ అటెన్షన్ ఆన్ ద యాక్షన్ ఆర్ స్టెప్స్ విచ్ మస్ట్ బి పర్ఫార్మ్డ్ అండ్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే షుడ్ బి లెర్న్. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎలాంటి ఆర్డర్లో మనం పర్ఫామ్ చేయాలి, అలాగే ఎలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి, వీటి మీద ఫోకస్ అనేది ఉంచాలి. అది అటెన్షన్ ఫోకసింగ్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆల్టర్నేటివ్ రిప్రజెంటేషన్. ద మోస్ట్ యూస్ఫుల్ ఆల్టర్నేటివ్స్ ఆర్ యూజువల్ ఏ ఫ్లో చార్ట్ ఆర్ ఏ పారాఫ్రేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో పారాఫ్రేజ్ లేదా ఫ్లో చార్ట్ వీటిని కూడా మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి ప్రొసీజరల్ లెర్నింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఫ్లో చార్ట్స్ అంటే మీకు ఐడియానే ఉంటుంది. సో పారాఫ్రేజింగ్ అంటే ఏంటంటే మీకు ఏదైనా పదాలు అర్థం కానప్పుడు డిఫరెంట్ పదాలని యూజ్ చేసి వాటి యొక్క అర్థాన్ని క్లారిటీగా తెలియజేయడం అనమాట. ఓకే, సో సపోజ్ మీకు స్టెప్స్ అనేటివి అర్థం కాకపోతే ఆల్టర్నేటివ్గా దాన్ని రిప్రజెంట్ చేయడం. ఓకే, అందుకే ఇది ఆల్టర్నేటివ్ రిప్రజెంటేషన్లో వచ్చింది స్టెప్ అనేది. ఓకే, సో నెక్స్ట్ ప్రొసీజర్ చూసుకుంటే న్యూమోనిక్. ఇన్ సమ్ ప్రొసీజరల్ లెర్నింగ్ ఇట్ ఈస్ హార్డ్ టు రిమెంబర్ ద ఆర్డర్ ఆర్ నేచర్ ఆఫ్ ఆల్ స్టెప్స్. ఇన్ సచ్ కేసెస్ ఏ న్యూమోనిక్స్ క్యాన్ బి వెరీ హెల్ప్ఫుల్ టు లెర్నర్స్. సో న్యూమోనిక్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా యూస్ చేస్తాము. మీరు కావాలంటే B.Ed ఎగ్జామ్స్ కానివ్వండి, మీ స్కూల్ ఎగ్జామ్స్ ఇట్లాంటి వాటిలో కానివ్వండి, ఎందులోనైనా యూజ్ చేయొచ్చు న్యూమోనిక్స్ అనేటివి. సింపుల్గా ఏంటంటే స్టెప్స్ కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి, లాంగ్ ఆన్సర్స్ని కానివ్వండి, వీటిని గుర్తుపెట్టుకోవాలనుకోండి పాయింట్ వైజ్గా మీరు న్యూమోనిక్స్ అనేటివి యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, షార్ట్ ఫామ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే జనరాలిటీలో మనకి అటెన్షన్ ఫోకసింగ్ మరియు ఆల్టర్నేటివ్ రిప్రజెంటేషన్ ఉంది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? జీలో A² ఉంటుందనేసి గుర్తుపెట్టుకోవచ్చు. దీని ద్వారా మీకు జనరాలిటీలో అటెన్షన్ను ఆల్టర్నేటివ్ రిప్రజెంటేషన్ ఉంటుందనేసి గుర్తొస్తుంది అనమాట. సో ఈ GA² అనేది న్యూమోనిక్ కిందకు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ప్రొసీజరల్ మెమరీ ఈజ్ క్రియేటెడ్ త్రూ ప్రొసీజరల్ లెర్నింగ్. సో మనం ప్రొసీజరల్ లెర్నింగ్ ద్వారానే ప్రొసీజరల్ మెమరీ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ న్యూమోనిక్స్. ఓకే, సో ఇది వన్ టైప్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ ఇప్పుడు జనరలైజేషన్ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేటింగ్ జనరల్ కాన్సెప్ట్స్ బై అబ్స్ట్రాక్టింగ్ కామన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. సో కొన్ని కామన్ ప్రాపర్టీస్ని అబ్స్ట్రాక్ట్ చేయడం ద్వారా జనరల్ కాన్సెప్ట్స్ని ఫార్ములేట్ చేయడమే జనరలైజేషన్. ఓకే, పేరులోనే ఉంది జనరల్ కాన్సెప్ట్స్ని తీసుకురావడం. ఓకే, the basic principal rule is that a basic generalization that is aspected as truth and that can be used as a basic for reasoning or conductive work. Basic generalization లో basic rule ఏంటంటే మనము రీజనింగ్కి కానివ్వండి, వర్క్ని కండక్ట్ చేయడానికి కానివ్వండి, లేదా అది ట్రూవా కాదా కానివ్వండి, ఇలాంటి ఆస్పెక్ట్స్ తోటి ముడిపడి ఉంటుందనేసి అంటున్నారు. ఓకే, psychologically generalization learning refers to transfer of a concept learned in one situation to a similar situation. సో సైకాలజికల్గా చూసుకుంటే మనకి జనరలైజేషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే కాన్సెప్ట్ ఏదైతే మనం నేర్చుకున్నామో ఒక సిచ్యువేషన్లో దాన్ని అలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్కి అప్లై చేసేలాగా ఉండాలి, అప్పుడు అది జనరలైజ్డ్ కాన్సెప్ట్ అవుతుంది. ఓకే, generalization is also known as transfer of learning, the process by which a behavior reinforced in one situation will be exhibited in another situation. సో జనరలైజేషన్ని ఇంకో రకంగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. మనం ఏదైతే లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందో అక్కడ మన బిహేవియర్ ఏదైతే రీఇన్ఫోర్స్ అవుతుందో ఒక సిచ్యువేషన్లో దాన్ని అలాంటి ఇంకో సిచ్యువేషన్లో మనం ఎగ్జిబిట్ చేయగలగాలి. ఓకే, ఇఫ్ ద ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ డిడ్ నాట్ అకర్ ఈచ్ రెస్పాన్స్ would have to be learned in every specific situation. సో ఒకవేళ సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా ఈ జనరలైజ్డ్ కాన్సెప్ట్ అనేది అప్లై కాలేదు అని అంటే
అప్పుడు మనం ప్రతి ఒక్క స్పెసిఫిక్ సిచ్యువేషన్లో రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది గ్రహించాలన్నమాట. ఓకే, జనరలైజేషన్ అకర్స్ ఇన్ 4 డైమెన్షన్స్. మనకి జనరలైజేషన్ 4 డైమెన్షన్స్లో ఉంటుంది, విచ్ ఆర్ టైమ్, సెట్టింగ్, రెస్పాన్సెస్ మరియు ఇండివిజువల్. ఓకే, వాంగ్ ఎట్ ఎల్ 1986 రికమెండెడ్ సెవరల్ ప్రాక్టికల్ strategies for teachers wishing to help their students develop generalization skills. సో మనకి వాంగ్ హెటెల్ అనే వ్యక్తి 1986లో కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాక్టికల్ స్ట్రాటజీస్ అనేటివి ఇచ్చారు, టీచర్స్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇవి వేటిలో పిల్లల యొక్క జనరలైజేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడంలో. సో ఆ రికమెండెడ్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో దానికంటే ముందు జనరలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్స్ చేశారనుకోండి, సైన్స్లో కానివ్వండి లేదా మ్యాథ్స్ ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు అబ్జర్వేషన్స్ అన్నిటిని చూసుకొని లాస్ట్కి ఒక జనరలైజ్డ్ ఆన్సర్ని కాన్సెప్ట్ని తీసుకొస్తారు కదా, దాన్ని జనరలైజేషన్ అంటామన్నమాట. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మీకు జనరలైజేషన్ గురించి అర్థం కావడానికి. ఒకవేళ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో వేరు వేరు ఆన్సర్స్ అనేటివి వస్తే జనరలైజేషన్ ఆన్సర్ అనేది తీసుకురాలేము, కానీ అన్ని సిచ్యువేషన్స్కి మీరు ఇది అప్లై చేయగలుగుతారు అంటేనే అది జనరలైజ్డ్ కాన్సెప్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు స్టెప్స్ అనేటివి చూద్దాము, స్ట్రాటజీస్ టు డెవలప్ స్టూడెంట్స్ జనరలైజేషన్ స్కిల్స్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి వేరియింగ్ ద అమౌంట్, పవర్ అండ్ టైప్ ఆఫ్ రీఇన్ఫోర్సెస్ అప్లైడ్ టు స్టూడెంట్స్ యూజింగ్ యాజ్ ఫేడింగ్ రీఇన్ఫోర్సెస్, చేంజింగ్ ఫ్రమ్ టాంజిబుల్ టు సోషల్ రీఇన్ఫోర్సెస్ ఆర్ యూజింగ్ ద సేమ్ రీఇన్ఫోర్సెస్ ఇన్ డిఫరెంట్ సెట్టింగ్స్. ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నారు అని అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అప్లై చేసేటప్పుడు రీఇన్ఫోర్సింగ్ అనేది అవుతుంది. సో డిఫరెంట్ సెట్టింగ్స్లో కానివ్వండి లేదా రీఇన్ఫోర్స్ని చేంజ్ చేయడం కానివ్వండి, అమౌంట్ని, పవర్ని, టైప్ ఆఫ్ రీఇన్ఫోర్సెస్ని ఇలా చేంజ్ చేయడం ద్వారా మనము జనరలైజేషన్ కాన్సెప్ట్ని పిల్లల్లో డెవలప్ చేయొచ్చు అనేసి అంటున్నారు. ఇంకా చూసుకుంటే వేరియింగ్ ద మీడియం అండ్ మీడియా ఆఫ్ ద ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ యూస్డ్ బై ద స్టూడెంట్స్ టు కంప్లీట్ టాస్క్. సో టాస్క్స్ చేసేటప్పుడు ఒకటే పరంగా కాకుండా మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ అవ్వాలి కాబట్టి సో మీడియం కానివ్వండి, మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానివ్వండి, వీటిని డిఫరెంట్గా ఇవ్వాలన్నమాట. ఓకే, వేరియింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు స్టూడెంట్స్ సచ్ యాజ్ ఆల్టర్నేటివ్ అండ్ ప్యారలల్ డైరెక్షన్స్. సో ఆల్టర్నేటివ్ కానివ్వండి, ప్యారలల్ డైరెక్షన్స్ కానివ్వండి, ఇన్స్ట్రక్షన్స్లో డిఫరెన్స్ అనేది చూపించాలి. ఓకే, వేరియింగ్ ఇన్స్ట్రక్టర్స్ సచ్ యాజ్ ఎయిడ్స్, పీర్స్ ఆర్ పేరెంట్స్. సో ఇన్స్ట్రక్టర్ని కానివ్వండి, ఎయిడ్స్ కానివ్వండి, టీచింగ్ ఎయిడ్స్ ఉంటాయి కదా, అలాగే పీర్ గ్రూప్ లేదా పేరెంట్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ జనరలైజేషన్ స్కిల్స్ అనేటివి పెరుగుతాయి కాబట్టి వాటిలో కూడా డిఫరెన్సెస్ అనేటివి తీసుకురావాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వేరియింగ్ ద రెస్పాన్స్ మోడ్స్ స్టూడెంట్స్ యూస్ టు కంప్లీట్ టాస్క్ such as changing from written to oral responses or using a variety of test question formats. సో పిల్లల రెస్పాన్సెస్లో కూడా డిఫరెన్స్ అనేది తీసుకురావచ్చు. ఎలా మనము ఒకవేళ రిటర్న్ టెస్ట్ అనేది మీరు ఇచ్చారనుకోండి, ఓరల్ టెస్ట్ పెట్టండి, దాని ద్వారా రెస్పాన్సెస్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. ఓకే, సో టెస్ట్ యొక్క క్వశ్చన్ ఫార్మాట్ అనేది చేంజ్ చేయొచ్చు, ఇలా అనమాట. ఓకే, వేరియింగ్ ద స్టిములైస్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్ such as changing the size, color and shape of illustrations or యూజింగ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్. సో ఏ టాస్క్ మీద అయితే వర్క్ చేస్తున్నారో ఆ టాస్క్లో సైజ్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, షేప్స్ కానివ్వండి, వాటిని చేంజ్ చేయడము, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ని చేంజ్ చేయడము, వీటి ద్వారా కూడా మనము జనరలైజేషన్ స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. వేరియింగ్ ఇన్స్ట్రక్షనల్ సెట్టింగ్స్ సచ్ as చేంజింగ్ లెర్నింగ్ లొకేషన్స్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ ఇండివిజువల్ టు స్మాల్ గ్రూప్ స్టడీ. సో గ్రూప్ స్టడీ లాగా చేయొచ్చు ఇండివిజువల్ నుంచి, అండ్ అలాగే లెర్నింగ్ లొకేషన్స్ని చేంజ్ చేయొచ్చు. సో ఇవి ఇన్స్ట్రక్షనల్ సెట్టింగ్స్ అనమాట, వీటి ద్వారా కూడా మనకి జనరలైజేషన్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి స్టూడెంట్స్లో. సో వాంగ్ ఎట్ ఎల్ 1986 recommends that teachers carefully plan, monitor and evaluate the effects of generalization instructions on students. సో వీటి ద్వారా పిల్లల జనరలైజేషన్ స్కిల్స్ అనేటివి ఎలాగ పెరుగుతున్నాయి, ఎఫెక్ట్స్ అనేటివి ఎలా ఉన్నాయి మనం చేసే సిచ్యువేషన్స్ వల్ల, ఇచ్చే సిచ్యువేషన్స్ వల్ల, ఇలాంటివి ప్లాన్ చేయాలి, మానిటర్ చేయాలి, ఇవాల్యుయేట్ చేయాలి. ఎవరు? టీచర్స్ అనేసి వాంగ్ ఎట్ ఎల్ అంటున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జనరలైజేషన్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇవాళ ప్రిన్సిపల్ లెర్నింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్, మీకు హెడ్డింగ్లోనే కనిపిస్తుంది ప్రిన్సిపల్ లెర్నింగ్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ లాజికల్ అబ్జర్వేషన్ అండ్ లాజికల్ ప్రూఫ్. మనకి ప్రిన్సిపల్స్లో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్, సో అందుకే లాజికల్ అబ్జర్వేషన్స్ మరియు లాజికల్ ప్రూఫ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ప్రిన్సిపల్ లెర్నింగ్లో. ప్రిన్సిపల్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూత్ ఆర్ థియరీ ఆర్ సర్టెన్ ఫ్యాక్ట్స్. సో ఈ ప్రిన్సిపల్ లెర్నింగ్ అనేది ఫ్యాక్ట్స్ మీద, ట్రూత్ మీద, థియరీస్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ప్రిన్సిపల్ లెర్నింగ్ ఈజ్ అన్ ఐడియా దట్ ఫార్మ్ బేసిస్ ఫర్ సంథింగ్. సో ఏదైనా మీరు తెలుసుకోవాలంటే రూల్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి ఉంటేనే మనకు అది తెలుస్తుంది. ఓకే, సో ఒక బేసిస్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట ప్రిన్సిపల్ అనేది. ఓకే, ఏ లా ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ నేచర్ దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ సంథింగ్ వర్క్స్ ఆర్ వై సంథింగ్ హ్యాపెన్స్ ఈజ్ ప్రిన్సిపల్ లెర్నింగ్.
సో ఒక లా కానివ్వండి, ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి, మనకి ఎక్స్ప్లెనేషన్ అనేవి ఇస్తాయి. దేని గురించి, అసలు ఏదైనా జరుగుతుంది అంటే ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న దాని గురించి. సో అదే మనకి ప్రిన్సిపల్ లెర్నింగ్. సో ఒక టాస్క్ అనేది జరిగినా సరే, మీరు పర్ఫామ్ చేసినా సరే, అది ఎలా జరుగుతుంది, ఏ లాజిక్ ద్వారా జరుగుతుంది, అండ్ దాన్ని ఎందుకు చేస్తున్నాము, ఇలాంటి వాటికి ఆన్సర్స్ అనేటివి మనకి లాస్ అండ్ ఫ్యాక్ట్స్ ద్వారా వస్తుంది. వాటిని నేర్చుకోవడమే ప్రిన్సిపల్ లెర్నింగ్. ఓకే, దేర్ ఈస్ ఎవిడెన్స్ అండ్ ఫ్యాక్ట్. సో ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్ అనేటివి ఉంటాయి. ఇట్ ఈస్ మోర్ సిస్టమేటిక్, ఫ్యాక్ట్ అండ్ థియరీ బేస్డ్. ఇది ఎక్కువగా సిస్టమేటిక్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ మీద అండ్ థియరీ మీద బేస్ అయి ఉంటుంది. అలాగే లెర్నర్ లెర్న్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ లెర్నింగ్. సో ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అనేది, ఫ్యాక్ట్స్ మీద ఉన్న నాలెడ్జ్ అనేది మనకి ప్రిన్సిపల్ లెర్నింగ్ ద్వారా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్ లెర్నింగ్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈజ్ రూల్ లెర్నింగ్. ఓకే, ప్రిన్సిపల్ లెర్నింగ్ గురించి చూసాము, లాస్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి. ఇప్పుడు రూల్స్ గురించి చూద్దాం. సో ఇది లాస్ట్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఈ క్లాస్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ మ్యాన్ మేడ్. రూల్స్ అనేటివి మనమే చేసుకున్నాం కాబట్టి మ్యాన్ మేడ్ అనమాట. ఓకే, రూల్స్ ఆర్ ఈజీ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ దేర్ ఫోర్ కెన్ హెల్ప్ టు ప్రొవైడ్ ఇన్సైట్ అండ్ కాంప్రహెన్సిబుల్ రిజల్ట్స్ ఫర్ లెర్నర్. రూల్స్ అనేటివి మనమే చేసుకున్నాము మన యొక్క నెసెసిటీ కోసం కాబట్టి అవి మనకి అర్థమయ్యేలాగానే ఉంటాయి. ఓకే, సో ఈజీలీ అండర్స్టాండబుల్, ఈజీలీ కాంప్రహెన్సిబుల్, అండ్ అలాగే మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాటి మీద అవగాహన అనేది ఇస్తున్నాయి అన్నమాట ఈ రూల్స్ అనేటివి. రూల్స్ యాక్ట్ యాజ్ గైడ్లైన్స్, మ్యాండేట్ అండ్ పాలసీస్. సో రూల్స్ అనేటివి గైడ్లైన్స్ లాగా అండ్ అలాగే పాలసీస్ లాగా, అసలు దాని గురించి ఏంటి అని తెలుసుకునే దానిలాగా మనకి ఉపయోగపడతాయి. ఓకే, దెర్ ఈస్ నో లాజిక్ ఇన్ రూల్ లెర్నింగ్. ప్రిన్సిపల్ లెర్నింగ్లో మనకి లాజిక్ మీద బేస్ అయి ఉంటుంది. లాజికల్ ఆపరేషన్స్ అనేటివి మనకి ఇంపార్టెంట్, అక్కడ ప్రూఫ్స్ అనేటివి ఇంపార్టెంట్. కానీ రూల్ లెర్నింగ్లో మనమే చేసుకున్నాం కాబట్టి రూల్స్ అనేటివి, దీంట్లో లాజిక్ అనేది ఉండదు. ఓకే, లెర్నింగ్ కంటెంట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్, రూల్స్ మే బీ డిఫరెంట్. సో లెర్నింగ్ కంటెంట్ అనేది అందరికీ ఒకటేలాగా ఉండొచ్చు, కానీ రూల్స్ అనేటివి డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, ఎందుకు అనంటే ఎవరి పరంగా వాళ్ళు రూల్స్ అనేటివి చేసుకుంటారు కాబట్టి. రూల్స్ ఆర్ ఫర్ మేకింగ్ లెర్నింగ్ ఈజ్. మన లెర్నింగ్ని ఈజీ చేయడానికి రూల్స్ అనేటివి తీసుకొచ్చుకున్నాం మనం. ఓకే, సో ఇట్ ఈస్ అ మ్యాన్ మేడ్. లాజిక్ అవసరం లేదు, మీరు నేర్చుకునే వాటి మీద ఒక అవగాహన, అండర్స్టాండింగ్ అనేది ఇస్తుంది, మనకి గైడ్ లైన్ లాగా పనిచేస్తుంది. అండ్ కంటెంట్ లెర్నింగ్ అనేది సేమ్ ఉన్నా సరే రూల్స్ అనేటివి డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రూల్ లెర్నింగ్. సో ఇది ఇవాళ క్లాస్లో టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. 4th యూనిట్ ఆఫ్ B.Ed సైకాలజీ ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్. ఓకే, సో దీంట్లో ప్రొసీజరల్ లెర్నింగ్ గురించి చూసాము, జనరలైజేషన్ చూసాము, ప్రిన్సిపల్ లెర్నింగ్ చూసాము, అండ్ అలాగే రూల్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ వీక్ క్లాస్లో ఇంకొన్ని కూడా కంటిన్యూ చేద్దాము. సో యాజ్ యూజువల్ మీకు ఈ నోట్స్ యొక్క PDF అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయండి. మనకి ఈ ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. బోనస్ వీడియోస్ అనేవి వీక్లో ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఛానల్ని షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఫీడ్బ్యాక్ అన్నా సరే, సజెషన్స్ అన్నా సరే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.